హాయ్ ఫుడీస్, వెల్కమ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ నేర్చుకుందాం. అదేంటంటే రోటి పచ్చడి. చూడండి, మీకు అర్థమైందా? అర్థం కాలే? ఓకే. దోసకాయ వంకాయ రోటి పచ్చడి మీ అందరికీ తెలిసే ఉంటుంది, కానీ ఇలా చేస్తే మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి నన్ను ఫాలో అయ్యి ఇలా ట్రై చేయండి, మీరు మళ్ళీ మళ్ళీ ఇలాగే చేస్తారు. నిజం. మరి ఫాలో అవుతారు కదూ? చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి, చాలా బాగుంది కదా. చూడండి, చూస్తేనే కలర్ఫుల్గా, టెంప్టింగ్గా, చూస్తుంటేనే తినాలనిపించే అంత ఇదిగా ఉంది కదా. ఓకే, మీరు ఒకసారి ట్రై చేస్తే మీరే చెప్తారు. మరి ప్రాసెస్ నేర్చుకుందామా? ఓకే. ముందుగా ఒక 150 గ్రాముల పచ్చిమిర్చి, 100 గ్రాముల వంకాయలు, పావు కేజీ దోసకాయ, 2 టమాటాలు తీసుకోండి. అవన్నీ కడిగి పీల్ తీసి నీట్గా పక్కన పెట్టుకోవాలి. వంకాయలని గిన్నెలో వేసి వాటర్లో కొంచెం ఇప్పుడు మనం సాల్ట్ వేయాలి, ఎందుకంటే వంకాయ ముక్కలు తొందరగా రెడ్ కలర్గా అయిపోతాయి కదా. అలా అవ్వకుండా, అలా అయిపోతే వంకాయ పాడైపోతుంది. అందుకని సాల్ట్ వాటర్లో వేస్తే బాగుంటుంది. చూడండి, ఇలా చిన్న చిన్నగా రౌండ్గా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి వంకాయ ముక్కలు. ఆ తర్వాత పచ్చిమిరకాయలను కూడా ఇలాగా ఒక్కొక్కటి 3-4 ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, దోసకాయ టమాటా తర్వాత కట్ చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి శనగ నూనె, మనం ఎప్పుడైనా పచ్చడికి శనగ నూనె వాడితే చాలా బాగుంటుంది టేస్ట్, తెలుసా. నూనె వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి అండ్ వంకాయ ముక్కలు వేసి కొంచెం వేగనీయాలి. చూడండి, బాగా మెత్తగా వేగాలి. ఎంత వేగితే అంత బాగుంటుంది, ఎందుకంటే మళ్ళీ వంకాయలు రెడ్గా అయిపోతాయి కదా. మనం కొంచెం 1 స్పూన్ సాల్ట్ వేయాలి, తర్వాత పచ్చడికి మళ్ళీ వేసుకుందాము. ఇప్పుడు జస్ట్ ముక్కలు వేగటం కోసమని, లేకపోతే వంకాయ పాడైపోతుంది కదా, అందుకని 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేయాలి. కొంచెం వేగిన తర్వాత చూడండి వంకాయ ముక్కలు ఎలా రెడ్గా వచ్చాయో, అంటే వేగిందనమాట. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలని వేయాలి. టమాటా తొందరగా ఉడికిపోతుంది కదా, అందుకని కొంచెం లేట్గా వేసాం అనమాట. ముందే వేస్తే వంకాయ ఉడకదు, అందుకని. చూడండి, మనం చింతపండుని తీసుకొని కడిగి ఇందులో వేసుకోవాలి, ఎందుకంటే మనం రోట్లో నూరుకుంటున్నాం కాబట్టి మనం నూరేటప్పుడు చింతపండు చాలా మెత్తగా అయిపోతుంది ఇలా వేగితే నూనెలో. చూసారా, దోసకాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం, చాలా బాగున్నాయి కదా. ఇలాగే కావాలంటే ఎవరిష్టం వాళ్ళది, పెద్ద సైజు కూడా కట్ చేసుకోవచ్చు. ఓకే, పచ్చడిలో కావాల్సిన చిన్నులపాయలు. ఈ పచ్చడికి చిన్నులపాయలు చాలా ఎక్కువ పడతాయి, ఎంత వేసుకుంటే అంత టేస్ట్. పొట్టు తీయకుండానే వేసుకోవాలి, పొట్టు తీస్తే ఆ టేస్ట్ ఉండదు. ఇందులో ఇందాక మనం 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసాం కదా, మిగతా పచ్చడికి సరిపోని ఇంకొక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని, జీలకర్ర 2 స్పూన్లు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కట్ చేసి నీట్గా అన్నీ పెట్టుకోవాలి. చూడండి, ముక్కలు మొత్తం వేగిపోయినాయి. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొంతసేపు ఆరబెట్టుకోవాలి. చూసారా, మొత్తం మెత్తగా ఎలా వేగిపోయినాయో. నూనె ఇంకా ఉంది చూసారా. మనం దీనికి తర్వాత పోపు పెట్టాల్సిన అవసరం లేదు, అందుకే ముందే ఎక్కువ నూనె వేసి వేయించుకోవాలి, అప్పుడే ముక్కలు బాగా వేగుతాయి. చూడండి ఎంత మెత్తగా వేగాయో, మొత్తం అంతా పచ్చి లేకుండా మొత్తం పోయింది చూసారా. ఇప్పుడు మనం పచ్చడి నూరుకుందాం. చూడండి, నైట్ వ్యూ ఎంత బాగుందో. ఆ రోల్ శుభ్రంగా కడిగి ఆరబెట్టాను చూసారా. బయట బాల్కనీలో చల్లగా గాలి వస్తుంది తెలుసా. ఉన్న మొక్కలు ఎలా ఊగుతున్నాయండి గాలికి, చూడండి చాలా బాగుంది బయట వ్యూ. ఇప్పుడు మనం పచ్చడి నూరుకుందాం రోట్లో. చూడండి, మనం రోల్ దగ్గరికి తీసుకొని వచ్చాము. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న దోసకాయ ముక్కలు, పచ్చడికి కావాల్సిన చిన్నులపాయలు అండ్ ముక్కలు, చిన్నులపాయలు అన్నీ రోట్లో వేసి ఆ రోకలితో ఇప్పుడు మొత్తం మెత్తగా, అందులోనే మనం వేసినప్పుడు చింతపండు కూడా ముందే వేసి, వీటితో పాటు ఉప్పు చిన్నులపాయలతో పాటు చింతపండు కూడా వేసి మనం ఫస్ట్ నూరుకోవాలన్నమాట. చూడండి,
ఇలా వేసి అలా నూరుకోవాలి. అందరికీ తెలిసే ఉంటుంది, కానీ ఇలా నూరితే నిదానంగా పచ్చడి, అదే మిక్సీలో వేస్తే ఇంతసేపా, ఒక్క నిమిషంలో మెత్తగా అయిపోతుంది, నీరు నీరు గారిపోతుంది అది. ఓకే, అదొక టేస్ట్ ఉంటుంది, కానీ రోలు లేని వాళ్ళకి తప్పదు. కానీ ఇలా రోట్లో నూరుకుంటే పచ్చడి ఎంత టేస్ట్గా ఉంటుందంటే ఉట్టి పచ్చడే తినేయచ్చు తెలుసా, అంత బాగుంటుంది. చూసారా ముక్కలన్నీ నలిగిపోయినాయి. ఇప్పుడు ఈ బాండీలో ఉన్నవన్నీ వంకాయ అండ్ పచ్చిమిరపకాయ ముక్కల్ని రోట్లో అందులోనే వేసి నూరాలి. చూడండి ఎలా నలుగుతున్నాయి కదా, నీట్గా బయటికి రాకుండా. చూసారా ఎంత నీట్గా నలిగిపోయిందో పచ్చడి, సూపర్గా నలిగింది. చూసారా, ఈ పచ్చడి నలగటానికి మినిమం 10 నిమిషాలు పడుతుంది, ఎందుకంటే మెత్తగా నలగాలి కదా రోట్లో కదా. చూడండి ఇప్పుడు ఆ దోసకాయ ముక్కలు కూడా రోట్లో వేస్తే ఆ ముక్కలు ఆ పచ్చడిలో కలిసి ఎక్కువసేపు నూరకూడదు, జస్ట్ ఒక 10 సార్లు అలా వేస్తే మొత్తం పచ్చడి అంతా కలిసిపోతుంది అన్నమాట. ముక్క మరీ మెత్తగా అవ్వకూడదు. అలా మన పంటి కింద అలా తగులుతూ ఉంటే చాలా సూపర్గా, చూస్తుంటేనే తినాలనిపించే అంత ఇదిగా ఉంటుంది. చూడండి చాలా బాగుంది కదా. మీకు సీక్రెట్ చెప్పనా, చిన్నప్పుడు నేను మా తమ్ముడు ఈ పచ్చడి మా అమ్మ చేస్తే నాకు కావాలని ఇద్దరం కొట్టుకునేవాళ్ళం తెలుసా. మా అమ్మ ఇదొకటి చాలా సూపర్గా చేస్తుంది, మేమిద్దరం ఇంట్రెస్టింగ్గా తినేవాళ్ళం, నేను మా తమ్ముడు. ఇప్పటికి కూడా తింటాం మేమిద్దరం, అంత ఇష్టం మా ఇద్దరికి ఇది. చాలా బాగుంది కదా. ఇప్పుడు మనం తీసుకొని వచ్చిన దాన్ని మనము డిష్ అవుట్ చేసుకుందాం గిన్నెలోకి. అంతే, దీనికి పోపు అవసరం లేదు, పోపు వేస్తే టేస్ట్ వేరేగా మారిపోతుంది, అస్సలు వద్దు. అందుకే ముందే మనం ఎక్కువ ఆయిల్ వేసి వేయించుకున్నాం ముక్కల్ని. చూడండి ముక్కలు ముక్కలుగా ఎంత బాగుందో, అన్నంలో కలుపుకుంటే ఇంకా బాగుంటుంది. ఉట్టి పచ్చడే తినేయచ్చు తెలుసా కూర్చొని, అంత బాగుంటుంది. మీరు కూడా ఇదే కొలతలతో ఇలాగే ట్రై చేయండి, సూపర్గా వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.